ఈ వీడియోలో గూగుల్ పే నేమ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ పేని అయితే ఓపెన్ చేయండి. సో గూగుల్ పేని ఓపెన్ చేశాక లాక్ అయితే అడుగుతుంది, అదైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో మన ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నా గూగుల్ పే నేమ్ వచ్చేసరికి ఎస్ఎం క్రియేషన్స్ అనమాట. సో ఈ గూగుల్ పే నేమ్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. దీన్ని చేంజ్ చేయాలంటే చాలామంది ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తారు. సో ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకు రిఫరల్ కోడ్ ఇవన్నీ వస్తాయి, కానీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. సో మనం గూగుల్ పే నేమ్ చేంజ్ చేసుకోవాలంటే జీమెయిల్లో మన నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. జీమెయిల్లో మనకి ఏదైతే నేమ్ ఉంటుందో అదే గూగుల్ పేలో ఉంటుంది. సో మనం జీమెయిల్లో చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా గూగుల్ పేలో కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే జీమెయిల్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఎం సింబల్తో ఉంటుంది జీమెయిల్ అని. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో మీ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ కూడా చూడండి ఎస్ఎం క్రియేషన్సే ఉంది. అంటే ఇలాగ అక్కడ గూగుల్ పేలో ఏదైతే ఉందో అదే సేమ్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ చేంజ్ చేస్తే మళ్ళీ అక్కడ కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చేంజ్ చేయాలంటే మనకు గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా దీని కింద. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇట్లా ఇంటర్ఫేస్ రావడం అయితే జరుగుతుంది. మన ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ చేయాలన్నా, నేమ్ని చేంజ్ చేయాలన్నా, ఏం చేంజ్ చేయాలన్నా పర్సనల్ థింగ్స్ ఇక్కడ పర్సనల్ ఇన్ఫోలో అయితే ఉంటాయన్నమాట. పర్సనల్ ఇన్ఫో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన నేమ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు నేమ్ అనేది, పక్కన యారో మార్క్ అయితే ఉంటుంది. ఆ పక్కన యారో మార్క్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మన నేమ్ లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ చూడొచ్చు నేమ్ వచ్చేసరికి ఎస్ఎం క్రియేషన్స్. సో దీన్ని అయితే తీసేద్దాం అనుకుంటున్నాను. పెన్సిల్ బటన్ మీద అయితే ట్యాప్ చేశాను. ట్యాప్ చేశాక ఇక్కడ ఫస్ట్ నేమ్ సర్ నేమ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో నాది ఎస్ఎం క్రియేషన్స్ తీసేసి నా పేరు సురేష్ కాబట్టి నేనైతే సురేష్ అని అయితే ఇచ్చాను. ఆ తర్వాతకి క్రియేషన్స్ అయితే అలానే ఉంచాను. సో సురేష్ స్పెల్లింగ్ అనేది రాంగ్, సురేష్. సో క్రియేషన్స్ అనేది కూడా మనం స్మాల్ లెటర్స్లో అయితే ఇద్దాం. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ మనకి మీరు ఒకటైతే చూడొచ్చు, ఎనీవన్ కెన్ సీ దిస్ ఇన్ఫర్మేషన్ వెన్ దే కమ్యూనికేట్ విత్ యూ ఆర్ వ్యూ కంటెంట్ యూ కెన్ క్రియేట్ ఇన్ గూగుల్ సర్వీసెస్. సో మీరు ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసినా లేదంటే ఏమైనా చేసినా కూడా అది వేరే వాళ్ళకి కనిపిస్తుంది, ఈ నేమ్ అయితే చెప్తుంది. సో మీకు ఎట్లా కనిపిస్తుందని తెలుసు కదా. సో సేవ్ బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే అదైతే సేవ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చెక్ చేద్దాం మెయిల్లో సేవ్ అయిందా లేదా అనేది. ఇక్కడ చూడొచ్చు మెయిల్లో ఎమ్మటే చేంజ్ అయింది, కానీ గూగుల్ పే అనేది డిఫరెంట్ యాప్ కదా, దాంట్లో చేంజ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. లైక్ ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ అయితే పడుతుంది. కొంతమందికి 1 అవర్ 2 అవర్స్ కూడా పట్టవచ్చు. సో కొంచెం టైం వరకు అయితే మీరు వెయిట్ చేయాలి పక్కా. సో ఇంకొక ప్రాసెస్ అయితే లేదు, ఇది ఒకటే మెథడ్ అనమాట. అండ్ ఆ తర్వాతకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీ నేమ్ అయితే చేంజ్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.